హాయ్! హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి. అందులో మేముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మై మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వచ్చేసి ఈ వీడియో అనమాట. ఇది సండే స్పెషల్ వీడియో. మా వాళ్ళైతే వీడియోలోకొచ్చయితే ఇంకైతే పోజులు ఇస్తున్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా హాయ్ చెప్తున్నారు. ఇగ వాళ్ళతో పాటు ఇంక మా చిట్టి తల్లి కూడా హాయ్ చెప్తుంది. తినేది మరి వదిలేసి డబ్బులు తీసుకొచ్చి మరి ఆమె అయితే హాయ్ చెప్తుంది చూడండి. సండే అయితే ఈజీగా, సింపుల్‌గా అయితే మా ఇంట్లో ఇలా జరిగింది. ఇవాల్టికైతే హాలిడేస్ అయితే మొత్తానికి కంప్లీట్ అనమాట. రేపైతే స్కూల్ ఉంది గాబట్టి, స్కూల్ ఉంటే అసలు పనులు గూడా త్వరగా అయిపోతాయి. పిల్లలు ఇంట్లో మాత్రం ఉంటే అస్సలు పనే తీరదబ్బా! పిల్లలకి టైంకి చేసి పెడతాం గాబట్టి, స్కూల్ ఉంటేనే చాలా యాక్టివ్‌గా ఉంటాము. స్కూల్ లేకుంటే అదంతా డల్లుగా అదోలా ఉంటదనమాట. ఇక పిల్లల అల్లరి గూడా ఇంట్లో ఆటోమేటిక్‌గా ఎక్కువ అవుతూనే ఉంటది. ఒక మాటలో చెప్పాలి అంటే అల్లరి గాదు. ఇంకోటి గొడవలు గూడా అంతే ఎక్కువవుతూ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఒకరికొకరు గొడవ పడుతూనే ఉంటారనమాట. అదే స్కూలుంటే టైంకి లేస్తారు, టైంకి తింటారు. ఎవ్రీథింగ్ టైమ్ టు టైమ్ అయిపోతదనమాట. సో, మా హ్యాపీ అయితే ఒక్కొక్కసారయితే ఏమంటదంటే హాలిడేస్ ఉండంగా అమ్మ స్కూలెప్పుడుంటదమ్మా అనేసయితే అడుగుతది. ఇంకోటైతే నిన్న వచ్చేసి ఏమంటుంది, అమ్మ నేను స్కూలుకు వెళ్ళనమ్మా అనేసయితే చెప్తుందనమాట. మరొకసారయితే నా ఫ్రెండ్స్‌నందరిని మిస్ అవుతున్నా అనేసయితే చెప్తది. నీ ఫ్రెండ్స్ ఎవరెవర్రా అని అంటే పెద్ద లిస్టే చెప్తదనమాట. చాలా పెద్ద లిస్ట్ అనమాట ఇంగ వినడానికైతే. ఇంక ఒక్కసారి స్టార్ట్ చేసింది. అమ్మాయితే చాలా యాక్టివ్‌గా అంతా చెప్తూ ఉంటుందనమాట. చాలా యాక్టివ్‌గా ఉంటది. ఎక్కువ మాట్లాడుతూనే ఉంటది. ఇంక మేము మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే చేసుకున్నాము. ఇడ్లీ చేసుకున్న తర్వాత ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ అయితే చేశాను. ఈ చట్నీ ఈజీగా, సింపుల్‌గా ఇలానే చేసుకుంటానండి మా స్టైల్‌లో. ఇంకోటి టేస్ట్ కూడా బావుంటది. పిల్లలకైతే ఇలా చేస్తేనే నచ్చుతది. మాక్సిమం అందరు ఇలా చేస్తారో తెలీదు. నేనైతే ఎప్పుడైనా ఇలా వేయించే చేస్తూ ఉంటాననమాట. ఆ తర్వాత పచ్చిమిర్చినైతే వేయిస్తాను. పచ్చిమిర్చి ఎక్కువగా వాడితే అయితే 2 అయితే ఆనియన్ ఏస్తాను. తక్కువ ఉంటే మాత్రం ఒకటే ఏస్తాను సరిపోతుందనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర గూడా వేస్తాను. మాక్సిమం అయితే కరివేపాకు ఏస్తూ ఉంటాను. టేస్ట్ అయితే ఇంకా బావుంటుందనమాట. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేయడం వల్ల చట్నీలో. మామూలుగా మా పిల్లలైతే కరివేపాకైతే అస్సలు అవాయిడ్ చేస్తారనమాట. సో, అందుకనేసి దీనిలోనే కవర్ చేస్తాను. ఆటోమేటిక్‌గా వాళ్ళకి నచ్చుతుంది. అలానే అద్దుకొని తినేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా నేను జీలకర్ర, సాల్ట్ అంటే 2 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు గూడా వేసేసేయండి. చాలా టేస్టీగా ఉంటదనమాట. కొంచెం టేస్టు అంతకంటే ఎక్కువ రెట్టింపవుతదనమాట. ఇంగ ఇదండి నేనైతే చట్నీ ఇలానే చేస్తాను. ఇంగ ఇడ్లీ ప్రిపేర్ అయితే అయ్యాయి. వేడి వేడి ఇడ్లీ, ఇంకా పల్లీ చట్నీ అనమాట. పల్లీ చట్నీ అయితే చేసుకున్నాము. కాకుండా కొంచెం చింతపండు గూడా యాడ్ చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. బట్ మాకైతే కొంచెం చింతపండు ఆ ఫ్లేవరు మా పిల్లలు ఇష్టపడరు. మాకు గూడా పెద్దగా ఇష్టం అనిపియదు. అంటే ఎక్కువ కొంచెం పులుపు ఉండాలి అంటే టమాటోని గానీ, లేకపోతే చింతపండుని గానీ యాడ్ చేసుకోవడం వల్ల గూడా ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట. నచ్చితే అలా గూడా జేసుకోవచ్చు. బట్ నేనెప్పుడు చేసినా ఇలానే జేస్తాననమాట. ఇక ఫస్ట్ తినమ్మా అంటే తినైతే రాసుకుంటుందనమాట హ్యాపీ. ఇగ తర్వాత తింటా అని అంటే చల్లారుతుంది. తిన్న తర్వాత ఓకేనా అని అంటే ఇగ పక్కన పెట్టేసైతే తిన్నదనమాట. తిన్న తర్వాత ఇంకా కొన్నైతే పాలు వేడి చేసైతే ఎందుకో మిల్క్ తాగాలనిపించింది. సో, కొంచెం వేడి వేడిగా అయితే పాలైతే తాగుతున్నాననమాట. చిన్న గ్లాసు మిల్క్ గానీ, కాఫీ గానీ తాగితే చాలా థ్రిల్ అనిపిస్తది బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత. సో, ఇంకా ఆ తర్వాతయితే నేనైతే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ ప్రిపేర్ చేయడానికైతే ముందుగా అయితే నేను నైటే నానబెట్టుకున్నానండి. రాజ్మా కర్రీ చేద్దాం అనుకున్నాను. రాజ్మా కర్రీ ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నా. బట్ అయితే పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నా. ఇంగ ఈ సండే అయినా చేసుకుందాం అనేసైతే సండే చేసేసాను. ఈ రాజ్మా కర్రీ నేను చేయడం అయితే సెకండ్ టైమ్ అనమాట. ఇది ఫస్ట్ టైమ్ చేసినప్పుడైతే చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలకు గూడా నచ్చిందనమాట. సో, అందుకనైతే సెకండ్ టైమ్ గూడా చేస్తున్నాను. ఏమైనా చేసుకుంటున్నాము అనే లోపు మనమైతే ఆలోచించుకుంటాం గదా! ఒక 5 అవర్స్ ముందు గానీ, లేకపోతే నైటే నానబెట్టుకుంటే ఈ రాజ్మాను అంటే చాలా నీళ్ళు ఉబ్బి ఉంటాయన్నమాట. అప్పుడైతే తొందరగా కుక్ అవుతాయి. ఫైనల్‌గా చూడండి నేనైతే ఒక 5, 6 విజిల్స్ పెట్టానండి. నైట్ నానబెట్టి 6 విజిల్స్ పెట్టినా అప్పుడు కుక్ అయ్యాయన్నమాట. మామూలుగా ఇవి ముందర నానబెట్టే ముందు మనం ఏం చేయాలి అని అంటే మసాలాలు వేయాలండి. మసాలాలు యాడ్ చేస్తే ఇంకా ఫ్లేవర్ అయితే రాజ్మాకు మంచిగా పడుతుందనమాట. మామూలుగా మనము కుల్లా అన్నా ఎయచ్చు. ఒక క్లాత్‌లో కట్టి దానిలోనన్నా వేయొచ్చు. అంటే సెపరేట్‌గా తీసి పడేస్తాం గదా! అవి పెద్దగా యూజ్ అయితే ఉండవు. సో, ఒక మూటలో అంటే ఒక క్లాత్‌లో కట్టి అలా
కుక్కర్‌లో వేసి ఉడకబెట్టుకోవచ్చనమాట. కొంచెం సాల్ట్ వేసి. నేను ముందుగానే సాల్ట్ వేసి ఉడకబెట్టాను. అంటే పిల్లలు గూడా తింటారు గదా! కొంచెం సాల్టీగా ఉంటే బాగా పిల్లలు ఇష్టపడతారనమాట. ఇంతకుముందు తీసి పెట్టింటి. పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారు. సో, ఇప్పుడు గూడా అలానే చేశాననమాట. తీసి పెడితే పిల్లలైతే అప్పుడప్పుడు అంటే ఖాళీ టైంలో తింటూ అలా ఎంజాయ్ చేస్తుంటారనేసైతే తీసి పెట్టాను కొన్ని. ఉడికిన రాజ్మానైతే పక్కన పెట్టేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత పసుపు, జింజర్ పేస్ట్, కారం అది ఆయిల్‌లో వేగుతదనమాట జింజర్ పేస్ట్. వేగిన తర్వాత ఇంక మనము ఉడికించిన రాజ్మాను గూడా వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఆ పోపు మొత్తం కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇంతకుముందు నేను వీడియోలో టమాటోస్‌ని, ఆనియన్స్‌ని రెండిటిని వేయించాను. ఆయిల్‌లో వేయించి దాన్ని గూడా మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఇందులో వేసేసేయాలనమాట. ఇంకా మనకు వాటర్ కావాలంటే క్వాంటిటీకి తగ్గట్టుగా అంటే మనం ఎంతమంది తింటామో అంతమందికి లైక్ అన్ని వాటర్ అయితే వేసి కొంచెం కుక్ చేసుకోవాలనమాట. కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ధనియాల పొడి లేకపోతే గరం మసాలా పొడి ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్‌నైతే ఇలా కర్రీనైతే బాగా కొంచెం ఉడికించాలనమాట. ఉడికించిన తర్వాత ఇదిగోండి మసాలా రాజ్మా కర్రీ అయితే రెడీ అనమాట. ఇంతకుముందు నేను కొన్ని వాటర్ వేశాను. అంటే ఈ రాజ్మాని కుక్ చేసిన వాటర్ అయితే మిగిలిండే. ఆ వాటర్‌ని వేస్ట్ చేయకుండా దీనిలోనే వేస్తే ఇంకా టేస్టీగా ఉంటదనమాట కర్రీ. సో, దాన్ని గూడా నేనైతే పారబోయలేదండి. ఈ కర్రీలోనే యాడ్ చేసిన చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఫైనల్‌గా అయితే రాజ్మా కర్రీ అయితే రెడీ అనమాట. ఇంకోటి మా సిస్టర్ అయితే వచ్చిందనమాట. ఈవినింగ్ మా సిస్టర్ వచ్చి ఇంకా స్వీట్స్ తీసుకొచ్చిందండి మా కోసం అయితే. మా కోసం, మా పిల్లల కోసం స్వీట్స్ తెచ్చింది. స్వీట్స్ ఇంకా అందరం కలిసి ఒకేసారి అయితే విప్పేస్తున్నామనమాట. విప్పేస్తుంటేనే మా చిట్టి తల్లి చూసింది. చూసి అమ్మో! లడ్డుని చూసిందనమాట. సున్నుండ తిన్నదనమాట ఆమె. చాలా బావుంది అంట. ఇంకెవరికి నచ్చిన స్వీట్స్ అయితే వాళ్ళు తీసుకొని తిన్నారు. ఇన్ని కలర్స్‌లలో అందరూ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. హ్యాపీ అయితే వెతికి మరి ఇష్టంగా ఇంకా హల్వా తీసుకున్నది. హల్వా తీసుకొనైతే తను ఎంజాయ్ చేస్తుంది. అవునండి. ఈ ఇన్ని రకాల స్వీట్‌లలో మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఇందులో కలాకండ్ చాలా ఇష్టం నాకైతే. మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్ ఎందుకో నా చూపైతే దాని మీదకి పోయింది. దాన్నే తినేసాననమాట. చాలా టేస్టీగా ఉంది. దీనిలో కూడా లైక్ లోపల ఏదో స్వీట్ పెడతారు కదా! అదైతే చాలా జ్యూసీగా ఉందనమాట. చూసుకోలేదు. అంతా పడిపోయింది. ఇంకా ఇది కొంచెం లైట్‌గా తక్కువనే టేస్ట్ ఉంది. బట్ ఓకే. ఇంక నేనైతే ఆ స్వీట్‌నైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాననమాట. ఇంకా రాజ్మా కర్రీ నైట్‌కి చపాతీలు చేశాననమాట రాజ్మా కర్రీలోకి. ఇక కర్రీ మిగిలిపోయిందనేసైతే ఇంకా చపాతీను, రాజ్మా కర్రీ అయితే తింటున్నామనమాట. మీరైతే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి. నిజం చెప్పాలంటే కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. వేడి వేడి చపాతీల్లోకైతే ఇంకా టేస్టీగా ఉందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.